రఘునాథపాలెం ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం అరెస్ట్. 5 సెప్టెంబర్ 2024 జరిగిన రఘునాథపాలెం ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం తెలంగాణ నిజ నిర్ధారణ బృందాన్ని అక్రమంగా మనుగురులో పోలీసులు నిర్బంధించారు. పౌర హక్కుల సంఘం తెలంగాణ నిజ నిర్ధారణ బృందం సభ్యులు ప్రొఫెసర్ గెడ్డం లక్ష్మణ్, అధ్యక్షుడు పౌర హక్కుల సంఘం తెలంగాణ, ఎన్ నారాయణరావు ప్రధాన కార్యదర్శి పౌర హక్కుల సంఘం తెలంగాణ, కె రవి ఉపాధ్యక్షుడు పౌర హక్కుల సంఘం తెలంగాణ, మాధవ్ కుమార్ స్వామి సహాయ కార్యదర్శి పౌర హక్కుల సంఘం తెలంగాణ, తిరుమలయ్య సహాయ కార్యదర్శి పౌర హక్కుల సంఘం తెలంగాణ, జాబాలి నాయకులు పౌర హక్కుల సంఘం తెలంగాణ, బాలకృష్ణ మెంబర్ పౌర హక్కుల సంఘం ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కమిటీ, సుదర్శన్ మెంబర్ పౌర హక్కుల సంఘం ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కమిటీ, బాలయ్య ప్రధాన కార్యదర్శి పౌర హక్కుల సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కమిటీ, వెంకటేష్ మెంబర్ పౌర హక్కుల సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కమిటీ, బి సారంగపాణి ప్రధాన కార్యదర్శి పౌర హక్కుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ, రాంపేట రంజిత్ ఉపాధ్యక్షుడు పౌర హక్కుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ, జయంత్ ఈసీ మెంబర్ పౌర హక్కుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ, నారా వినోద్ ఉపాధ్యక్షుడు పౌర హక్కుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ, డి శిరీష ఉపాధ్యక్షురాలు పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ, జి ఉదయ రాఘవేంద్ర కోశాధికారి పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ. సెప్టెంబర్ 5న 2024 జరిగిన రఘునాథపాలెం ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మరణించిన సంఘటనపై ఈ రోజు 14 సెప్టెంబర్ 2024 శనివారం నిజ నిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం తెలంగాణ నాయకులను ఉదయం 6:15 నుండి 7:15 వరకు 8 గంటల వరకు మనుగూరుకు 3 కిలోమీటర్ల దూరంలో బస్సులో నుండి మనుగూరుకు బస్టాండ్ మరియు మనుగూరు రైల్వే స్టేషన్ నుండి 16 మంది పౌర హక్కుల నాయకులకు అక్రమంగా అరెస్ట్ చేసి అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. సెప్టెంబర్ 5 ఈ నెల కరకగూడెం రఘునాథపాలెంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ కు సంబంధించి నిజ నిర్ధారణకు వచ్చినటువంటి పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకత్వాన్ని మణుగూరు అశ్వాపురం పోలీసు వారు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ చేసినట్టు విధానం చూస్తే ఒక దొంగలను చేసినట్టుగా ఉంది. ఎందుకంటే రాత్రి బయలుదేరినటువంటి నిజ నిర్ధారణ బృందం పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణరావు జనరల్ సెక్రటరీ, వాళ్ళని అశ్వాపురానికి 4 కిలోమీటర్ల దూరంలో బస్సును ఆపు చేసి వాళ్ళని దింపి డైరెక్ట్ గా కనీసం మార్నింగ్ కాలకృత్యాలు కూడా తీర్చుకోనిపోకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. అది మొదట 5:15 గంటలకి అరెస్ట్ జరిగింది. రెండవ అరెస్టు కరీంనగర్ నుంచి వస్తున్నటువంటి కుమారస్వామి మిగతా 5గురిని మణుగూరు బస్టాండ్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు 7:15కి. తర్వాత మళ్ళీ తిరుమలయ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇంకొక అతను రైల్వే స్టేషన్ లో ఉంటే వాళ్ళిద్దరం కూడా పట్టుకొచ్చారు. అంటే మొత్తం 13 రాష్ట్ర నాయకత్వం మొత్తానిగా కూడా మణుగూరు అశ్వాపురం పోలీసు వారు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. ప్రధానంగా 10 ఏళ్ల రాష్ట్ర పరిపాలన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తున్నారు. దాన్ని కూడా తొంగలో దొక్కినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళెవరుగా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళు కాదు, చాలా ఎడ్యుకేటర్స్, అందరూ ప్రొఫెసర్లు, లాయర్లు, టీచర్లు ఉన్నటువంటి సంఘం ఇది. అట్లాంటి సంఘ నాయకత్వాన్ని అరెస్ట్ చేసి తీసుకురావడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అసలు పోనే లేదు, అక్కడ పోనీకోండి, ఏం జరిగిందో తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి విషయాల్ని సభ్య సమాజానికి తెలియజేయడం కోసం మేము వస్తే వాటిని కానిపోకుండా చూస్తున్నటువంటి స్థితి ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటిది కానీ మేము ప్రధానంగా పౌర హక్కుల సంఘం గత 50 సంవత్సరాల నుంచి పేదల పక్షాన పనిచేస్తా ఉంది. ఎవరైతే నోరు లేనటువంటి జీవాలు ఎవరైతే ఉన్నారో ఆదివాసీలు ఉన్నారో ఆదివాసుల గొంతుకకు ప్రతీకగా పౌర హక్కుల సంఘం ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకోసం వీళ్ళు కనీసం మేము 13 ఉంటే వాళ్ళు 130 మంది దాకా పోలీసులు, బస్టాండ్ నిండా పోలీసులే, రైల్వే స్టేషన్ నిండా పోలీసులే, అశ్వాపురం అడ్డ దగ్గర పోలీసులే, మొత్తం పోలీసు వారంతా ఉండి ప్రతిదీ చట్టం చేసి పంపిస్తున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి దీన్ని ప్రజాస్వామిక అందరూ ఖండించారు.
రోడ్డు మీద మనుషులు అవసరం లేదప్ప మనకెందుకు. సార్ కూడా తీసుకున్నాడు కదా.